ఓకే. పిల్లలకు అప్పుడప్పుడు స్నాక్ ఐటెం కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఇవి ఇచ్చింది బ్రెడ్ టోస్ట్ చేస్తున్నానండి. బ్రెడ్లో ముందు ఒక 2 కోడిగుడ్లు పెట్టేసి కోడిగుడ్లు బాగా గిల్లకు కొట్టేసానండి. విస్పర్తో కొట్టేసి అందులో పంచదార, ఆ తర్వాతకి ఏలకాయ పొడి, ఇలాచి పొడి, తర్వాత పాలు వేసి బాగా విస్పర్ చేసి నెయ్యి వేసి, పిల్లలు కాబట్టి నెయ్యితో ఇచ్చేసానండి. ఆవు నెయ్యి ఇచ్చేయండి. ఇలా ముంచి అందులో డిప్ చేసిందనమాట. మరి ఎక్కువ డిప్ వద్దు, మునిగట్టుగా అయితే చాలు. ఇలా చేసేసుకొని అప్పుడప్పుడు లైట్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకు ఇష్టంగా తింటారండి పిల్లలకు. మన ఓవెన్లు ఇవి లేకున్నా కూడా మనం దీంట్లోనే మన పెనంలోనే మనం చేసుకోవచ్చు అండి. ఇది ముంచానైతే ఇప్పుడు ఇది వేసేస్తున్నాను. నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో నూనె వేయడం లేదు, నెయ్యి వేస్తున్నాను. బాగా టేస్టీగా ఉంటుంది పిల్లలకి. చూడండి, 2 వైపులా ఎర్రగా కాల్చేట్టుగా చేసేసుకొని ఇది అయిపోయిందండి. ఇది పాలు, గుడ్డు, ఇలాచి పొడి, తర్వాత వచ్చి కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇది కొంచెం కారం కారంగా, తీపిగా, మరీ ఇది కాకుండా పిల్లలకి బాగా ఇష్టంగా తింటారండి. ఇది ఒకసారి మీరు కూడా చేసి చూడండి పిల్లలకు. మనం ఇలా దీంతో కట్ చేసుకోవచ్చండి. ఇది ఇలా కట్ చేసి పిల్లలకి ఇచ్చామంటే బాగా ఇష్టంగా తింటారండి. ఇది నా ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారి చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కావడం లేదండి, చాలామంది తక్కువగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీకు నచ్చలేదా ఏమిటో తెలియదు. ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది చూడండి, హాట్ బ్రెడ్ టోస్ట్ రెడీ అండి. ఇదిగో ఇలా చేస్తే పిల్లలకు ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే. పిల్లలకు అప్పుడప్పుడు స్నాక్ ఐటెం కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఇవి ఇచ్చింది బ్రెడ్ టోస్ట్ చేస్తున్నానండి. బ్రెడ్లో ముందు ఒక 2 కోడిగుడ్లు పెట్టేసి కోడిగుడ్లు బాగా గిల్లకు కొట్టేసానండి. విస్పర్తో కొట్టేసి అందులో పంచదార, ఆ తర్వాతకి ఏలకాయ పొడి, ఇలాచి పొడి, తర్వాత పాలు వేసి బాగా విస్పర్ చేసి నెయ్యి వేసి, పిల్లలు కాబట్టి నెయ్యితో ఇచ్చేసానండి. ఆవు నెయ్యి ఇచ్చేయండి. ఇలా ముంచి అందులో డిప్ చేసిందనమాట. మరి ఎక్కువ డిప్ వద్దు, మునిగట్టుగా అయితే చాలు. ఇలా చేసేసుకొని అప్పుడప్పుడు లైట్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకు ఇష్టంగా తింటారండి పిల్లలకు. మన ఓవెన్లు ఇవి లేకున్నా కూడా మనం దీంట్లోనే మన పెనంలోనే మనం చేసుకోవచ్చండి. ఇది ముంచానైతే ఇప్పుడు ఇది వేసేస్తున్నాను. నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో నూనె వేయడం లేదు, నెయ్యి వేస్తున్నాను. బాగా టేస్టీగా ఉంటుంది పిల్లలకి. చూడండి, 2 వైపులా ఎర్రగా కాల్చేట్టుగా చేసేసుకొని ఇది అయిపోయిందండి. ఇది పాలు, గుడ్డు, ఇలాచి పొడి, తర్వాత వచ్చి కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇది కొంచెం కారం కారంగా, తీపిగా, మరీ ఇది కాకుండా పిల్లలకి బాగా ఇష్టంగా తింటారండి. ఇది ఒకసారి మీరు కూడా చేసి చూడండి పిల్లలకు. మనం ఇలా దీంతో కట్ చేసుకోవచ్చండి. ఇది ఇలా కట్ చేసి పిల్లలకి ఇచ్చామంటే బాగా ఇష్టంగా తింటారండి. ఇది
నా ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారి చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కావడం లేదండి, చాలామంది తక్కువగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీకు నచ్చలేదా ఏమిటో తెలియదు. ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది చూడండి, హాట్ బ్రెడ్ టోస్ట్ రెడీ అండి. ఇదిగో ఇలా ఇచ్చేస్తే పిల్లలకు ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.